కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్. ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెబుతారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి సార్. మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. కన్యారాశి సార్. కన్యారాశి. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజ్, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా ఏంటా? నాగరాజ్, 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 అమ్మాయిలు తీస్తారేంటి? నాగరాజ్ సార్, ఏంటి రండి సార్ ప్లీజ్. నువ్వు కెమెరా ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి. నాగరాజ్, నాగరాజ్, ఇక్కడ సత్యవరం. నాగరాజ్, నాగరాజ్, ఏంటి సీతారాం ఇదంతా? నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది సార్. మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజు ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్. మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి, చెప్తాను. ఓకే సార్. సార్, మీరు దర్శనం చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్ వచ్చారుగా, విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, బ్లాక్మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో. టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే
నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు. సార్ మీరు ఉండండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్ 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయనకెందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. బాగా అడిగావు. ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం. డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. సీతారాం, ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది. పోలీసుల సంగతి పక్కన పెట్టండి. పాపం పట్టుకూటి కోసం పడుపు వృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగాళాలో వ్యభిచారం చేస్తున్న వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చదువు కల్పించారు కదా సార్. చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి. కానీ మనం సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్సు. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో. నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద, డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివర్లో చేయాలి. అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో. సరే ఇంక వెళ్ళు. మన డబ్బు డబ్బులు ఎవరైనా ఇస్తారు, పట్టుబడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడమే పెద్ద గొప్ప. వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే, నువ్వు ముందు వెళ్ళవమ్మా. ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నావు? ఎప్పటికే లోపల ఉతికి ఆరేశారు, నువ్వు బండి తీరా. ఏ మదన్ చెప్పు. నారాజ్ ఎక్కడున్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాగా, తొందరగా నా పప్పుకి వచ్చేయ్. సరే దారిలోనే ఉన్నాను, ఓ 5 నిమిషాలు అక్కడ ఉంటాను. వీడు దేవనాథ్ రెడ్డి కొడుకులా ఉన్నాడే. మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్, సార్ వాళ్ళ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్ వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు. ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్టు గురించి. మీ షేరేగా ఇచ్చాంగా. దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది? దాని గురించి కాదు సార్. మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు. తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్? సార్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు. దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. సార్ నేను చెప్పాను. మిస్టర్ మన్మథరాజా,
సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు, అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే. దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్గా మూవడం చూశారు కదా, అతను ఎవరో కాదు, నాకు పర్సనల్గా ప్రాబ్లం చేసి ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్కి అడ్డుపడేదే వాడి బాబు. అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మా నాకేమీ చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు. పని వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చి పెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యు ఆర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దాట్. ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను, అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేశావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పు చూద్దాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్వేస్, ఎస్ఆర్హెచ్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటి అలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా? పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే, బీ సీరియస్. మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యు ఆర్ లక్కీ. అలాగే మా నాన్నకు కూడా తెలిస్తే బాగుండు. లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడ్ ఇస్? అతని లెవెల్కి అతను సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్? అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ ఈ స్టేటే మా నాన్న చేతిలో ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. తమరికి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. హాయ్ వ్యూయర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైమ్స్ని కొనుక్కొని
ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏమాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసిపారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు